ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పుడు? ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు దాదాపు 90 నుంచి 1 లక్ష అయింది. 90 నుంచి 1 లక్ష రూపాయలు. ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏది ఎక్కువ వస్తుంది? ఆరెంజ్ ఎక్కువ వస్తుంది. ఆరెంజ్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఎల్లోతో పోల్చుకుంటే. చాలా మంది రైతులు ఒక 3 నుంచి 4 కట్టెల దగ్గరనే అయిపోతారు, ఫ్లవరింగ్ వస్తలేదు. ఏంది అసలు బంతిలా ఒక చెట్టు పెట్టిన తర్వాత అత్యధికంగా ఫ్లవర్ రావాలి, ఎక్కువ పూత, ఎక్కువ మొగ్గలు పట్టాలంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు? అసలు బంతిలు ఏంటంటే 10 నుంచి 12 కటింగ్లు ఈజీగా చేయొచ్చు. ఫార్మర్స్ ఏంటంటే 3 నుంచి 4 కటింగ్లు చేసేసి వదిలేస్తారు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి దెబ్బడగూడ గ్రామము, కందుకూరు మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి ఇక్కడ ఉన్నారు ముగ్గురు వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో వ్యవసాయం చేయాలనే ఆలోచనతోటి బీఎస్సీ అగ్రికల్చర్లో పొందినటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పెడితే ఎలాంటి లాభాలు ఉంటాయి ఆలోచనతోటి బంతిపూల సాగుని మొట్టమొదటిసారి సాగు చేస్తున్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బంతిపూల తోట పెట్టడం జరిగింది. 2 ఎకరాల్లో బంతిపూల తోట సాగు చేస్తున్నారు. అసలు మొదటిసారి సాగు చేసే అనుభవం ఏ విధంగా ఉంది, వ్యవసాయ విద్యార్థుల పరిజ్ఞానంతో బంతిపూల సాగు ఏ విధంగా ఉంది, ఎన్ని కటింగ్లు కోశారు, ఈ పండుగలలో మంచి గిరాకు ఉన్నటువంటి బంతిపూల సాగులో దిగుబడి ఎంత సాధించడం జరిగింది, ఎంత మార్కెట్ ఉంది, కొత్తగా ఎవరైనా సరే ఇంకా బంతిపూల తోటలు పెట్టాలనుకుంటే ఏ విధంగా ఉంటుందో మరి యొక్క విద్యార్థుల యొక్క అనుభవాల ద్వారా ఈరోజు బంతిపూల సాగు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాకేష్ బ్రో. నమస్తే. చెప్పండి రాకేష్, అసలు ఏంది మీరు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు, ముగ్గురు కలిసి ఫ్రెండ్స్, అందరు ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఉద్యోగం చేసే ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ఖాళీ సమయంలో కూడా ఈ వ్యవసాయం చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు? యాక్చువల్ ఏంటంటే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము, ఖాళీ టైంలో ఫ్రీ ఉండకుండా, సండే రోజులు ఫ్రీ ఉండకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి మెయిన్గా మార్కెట్కి దగ్గర ఉంది ల్యాండ్ ఇది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చాలా తక్కువ పడతాయి అని చెప్పి మెయిన్ ఉద్దేశంతో, ఇంకోటి అగ్రికల్చర్ బూమింగ్ అవుతుంది ఇప్పుడు, వెజిటబుల్ కల్టివేషన్ చేద్దామని చెప్పి అనుకుని ముందుగా ఇప్పుడు ఉన్న ఫెస్టివల్ సీజన్ ఎంచుకొని బంతి సాగు అనేది స్టార్ట్ చేసినాం ఫస్ట్ అయితే. మొదటిసారిగా. ఓకే, ఏంది బంతిపూల తోట మీరు పెట్టారు కదా, ఇది ఎంత మొత్తం 2 ఎకరాలు ఉంటుందా? 2 ఎకరాల బంతిపూల తోట. 2 ఎకరాలు. ఓకే, ఏంది అసలు ఫస్ట్ భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి బంతిపూల తోట పెట్టాలనుకుంటే? భూమి వచ్చేసి ఫస్ట్ భూమిని దున్ని దాని తర్వాత ఎరువు వాడినాము మనము. వర్మి కంపోస్ట్, ఆర్గానిక్ మెన్యూరు, కోల ఎరువు పౌల్ట్రీ నుంచి తెచ్చుకొచ్చి మేము మూడు మిక్స్ చేసి 2 ఎకరాలకి మేము యూజ్ చేస్తాం. ఎన్ని టన్నులు వేసి, ఎన్ని ట్రాక్టర్లకు? మేము సుమారుగా ఒక 10 నుంచి 12 ట్రాక్టర్లు వేసినాం మొత్తం. కోల ఎరువు, పసుల ఎరువు, కోల ఎరువు కలిపి 2 ఎకరాలు కలిపి 12 నుంచి 12 ట్రాక్టర్ల ఎరువు పోసాం మేము. రోడ్డు తో కొట్టి బెడ్ ప్రిపేర్ చేసుకున్నాము మేము. జూలై టైంలో బెడ్ ప్రిపేర్ చేసుకున్నాం ఇది. జూలై టైంలో అంటే ఫెస్టివల్ సీజన్ అంచనా చేసుకొని పంట పెట్టుకున్నాం. ముందుగానే పంట పెట్టుకోవడానికి బెడ్ ప్రిపేర్ చేసుకున్నాము జూలైలో. మేము సాల్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 ఫీట్లు పెట్టుకున్నాము. బెడ్ సైజ్ వచ్చేసి 3 ఫీట్ల బెడ్ పెట్టుకున్నాము. 4 ఫీట్ల మల్చింగ్ కవర్ తెచ్చుకున్నాము. 4 ఫీట్ల మల్చింగ్ కవర్ వచ్చేసి డబుల్ హోల్ మల్చింగ్ కవర్ తెచ్చుకున్నాం మేము. డబుల్ హోల్ అంటే అటు సైడ్ ఇటు సైడ్. ఓకే, మేము ఒక హోల్ గ్యాప్ ఇచ్చుకుంటూ 2 జిగ్జాగ్ పద్ధతిలో మేము దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మల్చింగ్ తో పాటు మీరు డ్రిప్ కూడా అప్పుడే పెట్టుకున్నాం. డ్రిప్ కూడా ముందే పెట్టుకున్నాం మేము. మల్చింగ్ లోపలనే డ్రిప్ వేసినాం అనమాట. పేపర్ డ్రిప్ చాలా తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి మేము పేపర్ డ్రిప్ పెంచుకున్నాము. అదొక 3 పంటలకు వస్తుంది మనకని మేము పేపర్ డ్రిప్ పెంచుకున్నాము. ఓకే, ఏంది అసలు డ్రిప్ కి మల్చింగ్ ఎంత ఖర్చు అయింది ఫస్ట్ లో మీకు 2 ఎకరాలకి? మాకు మల్చింగ్ వచ్చేసి ఒక 20,000 ఖర్చు వచ్చింది 2 ఎకరాల కలిపి. ఓకే, డ్రిప్ కి వచ్చేసి 12,000 రూపాయల ఖర్చు వచ్చింది 2 ఎకరాల కలిపి. అంటే 35,000 ఖర్చు వచ్చింది. 35,000 ఖర్చు ఖాళీ డ్రిప్ కి మల్చింగ్ కి వచ్చింది 2 ఎకరాలకి. ఓకే, అంటే ఎకరాకి దాదాపు 16-17,000 అన్నట్టు. 16-17,000 ఈ రేంజ్ లో మేము ఖర్చు చేసాం అనమాట ఎకరాకి, ఖాళీ డ్రిప్ కి మల్చింగ్ కి. ఓకే, నెక్స్ట్ అసలు బంతి పెట్టాలంటే సీడ్ అనేది ముఖ్యమైనది. అవును, మంచి సీడ్ సెలెక్ట్ చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఏంది అసలు మీరు ఎలాంటి సీడ్ సెలెక్ట్ చేసుకుని ఏంది హైబ్రిడ్ బంతి ఎంత, ఒక ఎకరాకి ఎంత విత్తనం మోతాదు సరిపోయింది? మేము ఫస్ట్ ఈ బెడ్ ప్రిపరేషన్, ల్యాండ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే బంతి గురించి కనుక్కున్నాము. ఎక్కడ ఏ సీడ్ బాగుంటుంది, ఎలాంటి హైబ్రిడ్ అయితే బాగుంటుందని చెప్పి కనుక్కున్న తర్వాత మాకు ఉన్న నాలెడ్జ్ తోని మాకు చెప్పిన నాలెడ్జ్ తో అనుభవంతో మేము మాకు తెలిసిన డీలర్ ఉన్నాడు ఒకడు, శ్రీ సాయి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి, ఆయన దగ్గరికి వెళ్తే మాకు మంచి సీడ్స్ సజెస్ట్ చేసిండు. ఎక్కడ షాప్ ఎక్కడ తెచ్చుకున్నారు? కవేలిగూడ శ్రీ సాయి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఆడబోతే మాకు మంచి సీడ్స్ సజెస్ట్ చేసిండు. హైజెనిక్స్ వాళ్ళది ఎల్లో వచ్చేసి కస్తూరి, హైజెనిక్స్ వాళ్ళది ఆరెంజ్ వచ్చేసి హరిత అని చెప్పి ఈ సీడ్ మేము తీసుకొచ్చి నర్సరీలో మా సొంతంగానే మేము నర్సరీలో ఇచ్చాము. నార్మల్ గా ఏంటంటే నర్సరీలో మేము నారు కొనుక్కొంచుకుంటే కల్తీ ఉంటది, మనకి అంత కరెక్ట్ సీడ్ రాదనమాట, తెలీదు. ఇంకొకటి 2 రకాల సీడ్లు మిక్స్ చేస్తారనమాట వాళ్ళు, మంచి ప్యాకెట్ పెడతారు మనకి. సో ఆ విధంగా జరుగుతుంది మార్కెట్ లో అని చెప్పి మేమేం చేసామంటే సొంతంగానే మేము షాప్ లో నుంచి పర్చేస్ చేసుకొని మేమే నర్సరీలో ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంత ఖర్చు అయింది విత్తనం మోతాదు, ఎంత పట్టింది, ఎంత ఖర్చు అయింది విత్తనం ప్యాకెట్ కి? విత్తనం ప్యాకెట్ వచ్చేసి 1,100 రూపాయలు ఒక ప్యాకెట్ కి. మాకు ఒక ఎకరాకి 10 నుంచి 12 ప్యాకెట్లు పట్టినాయి. ప్యాకెట్ ఒకటి. అది బంతి వచ్చేసి గ్రాము లాగా ఉండదు, సీడ్ కౌంట్ లాగా ఉంటది. 1000 నుంచి 1200 సీడ్ ఉంటది అనమాట ఒక్కొక్క ప్యాకెట్ లో. అంటే మనకి 10,000 నుంచి 12,000 నార వస్తుంది. ఒక ఎకరాకి సరిపోతుంది మనకి. అది ఎకరాకి ఎంత నార సరిపోతుంది? 10 నుంచి 12,000 నార సరిపోతుంది మన పాలు. విత్తనానికి దాదాపు రూపాయి పడుతున్నట్టే.
ఓకే, ఎట్లా మళ్ళీ మీరు నారుకు కూడా పెంచుకోనికి ఇచ్చారు, అక్కడ ఎంత ఖర్చు అయింది? అక్కడ వచ్చేసి 50 పైసలు తీసుకున్నారు ఒక మొక్క పెంచడానికి. ఒక మొక్క పెంచుకోవడానికి. అదే మనం డైరెక్ట్ నర్సరీ నుంచి కొనుక్కుంటే 3 రూపాయలు ఒక మొలక లెక్క ఇస్తారనమాట మనకి. ఇదైతే ఒక రూపాయిన్నర ఆదాయాన్ని అంటే మనకి అట్లా పెంచుకున్నాం. ఎన్ని రోజుల నారు తీసుకొచ్చి పెట్టారు? మేము నర్సరీలో 25 రోజులు పెంచినాము. 25 రోజులు పెంచి 25 రోజుల నారుని తీసుకొచ్చి మేము ఈ 2 ఎకరాలలో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పంట ఎన్ని రోజుల పంట ఇది మనకి? ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పంట 70 నుంచి 75 రోజుల పంట మనకి. ఇది 70 to 75 డేస్ అయింది. 75 డేస్ అయింది ఇప్పటికి. ఏం కటింగ్స్ ఏమైనా తీసుకున్నారా? ఇప్పుడు తీసాము, ఇప్పటికి ఒక 3 కటింగ్లు తీసాం మేము. 3 కటింగ్లు తీసారు. ఎప్పుడు తీసారు కటింగ్స్? మేము దసరా కన్నా ముందు బతుకమ్మ ఉంటుంది కదా, బతుకమ్మకి కొంచెం మనకి బాగా డిమాండ్ ఉంటుంది అనమాట. ఇది కాడలతో తెంపినాం మనం బతుకమ్మకి. మేము 120 నుంచి 130 రూపాయలు డైరెక్ట్ కస్టమర్ కి అమ్మినాం అనమాట. డైరెక్ట్ కస్టమర్ కి అమ్మానమాట. కాడలతో తెంపితే ఏంటంటే మనకి బతుకమ్మకి పూలు పెట్టడానికి, బతుకమ్మ పేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అందుకని మేము కాడలతో అని చెప్పి తెంపినాం. అప్పుడు దాని తర్వాత దసరా కటింగ్ చేసినాం అనమాట. దసరా కటింగ్ అప్పుడు మేము కూడా డైరెక్ట్ రిటైలర్ కమ్మినాము, కస్టమర్ కమ్మినాము, ఇద్దరు కమ్మినాము. ఒక 90 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్మినాము. బయట వేరే సీడ్ వేరే బంతి వాళ్ళు ఏదైతే రేట్ అమ్ముతారో అది 40 నుంచి 50 రూపాయల వరకు, అంతకన్నా మించి ఎవరు అమ్మలేదు. మేము డిమాండ్ రావడానికి, మా బంతికి ఇంత రేట్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే బాగా ఫ్రెష్ ఉండే బంతి, ఫ్రెష్ ఉండే, సైజ్ ఉండే, ఫ్రెష్ ఉండే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరు 3-4 రోజుల ముందు తెంపుతారు, 3 రోజుల నుంచి తెంపుతారు, బయట నుంచి వస్తుంది సీడ్ కాబట్టి. మేము ఏంటంటే మార్కెట్ దగ్గర కాబట్టి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కటింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు మేము ఆరబోసుకుంటాం అనమాట. ఆరబోసుకొని అదే రోజు ప్యాక్ చేసుకొని 11 గంటలకు ప్యాక్ చేసుకుని నైట్ 2 గంటల నుంచి 3 గంటల సమయంలో గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళినాం. మార్నింగ్ టైంలో 2 నుంచి 3 టైంలో గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ డైరెక్ట్ కస్టమర్స్ వస్తారు అనమాట. అక్కడ డైరెక్ట్ కస్టమర్స్ కి అమ్మినాం అనమాట. ఎంత పోయింది అక్కడ గుడిమల్కాపూర్ లో? మాకు బతుకమ్మకి అయితే 120 నుంచి 130 రూపాయలు పోయింది. దసరా టైంలో అయితే 100 రూపాయలు, 90 రూపాయలు ఈ రేంజ్ లో అమ్మినాం అనమాట. ఇప్పటికి ఎన్ని కటింగ్లు తీసుకున్నారు? 3 కటింగ్. లాస్ట్ కటింగ్ వచ్చి దివాళీకి 3 రోజులు చేసాం అనమాట. 3 రోజులు, ఎందుకంటే మాకు ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. ఒక్కొక్క రోజు డిమాండ్ ఉంటుందని చెప్పి ఒకటే రోజు డిమాండ్ కాకుండా ఒక రోజు అమ్మకుండా 3 రోజులు లైన్ గా కంటిన్యూగా మేము కటింగ్ చేసాం అనమాట. ఇట్లా ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ కటింగ్ వచ్చేసి మేము ఒక 3 క్వింటాలు తీసుకున్నాం అనమాట. 300 కిలోలు. ఫస్ట్ కటింగ్ నార్మల్ గా వస్తుంది అనమాట. 2 ఎకరాలు కలిపి 300 కిలోలు తీసుకున్నాము. అది కాడలతో తెంపాము. ఓకే, సెకండ్ కటింగ్ వచ్చేసి 2 నుంచి 2.5 టన్నులు తీసుకున్నాము. 2 నుంచి 2.5 టన్నులు తీసుకున్నాము. ఈ 2 ఎకరాల కలిపి ఎకరాకి టన్ను తీసినాము. ఓకే, మూడో కటింగ్ వచ్చేసి 3 రోజులు లైన్ గా తీసుకున్నాం కాబట్టి ఒక రోజు వచ్చేసి 1 టన్ను తీసుకున్నాము. అంటే 3 రోజులు కలిపి 3 టన్నులు తీసినాం దివాళికి. అచ్చా, ఫస్ట్ కటింగ్ ఏమో జస్ట్ 3 క్వింటల్ తీసుకున్నాము. సెకండ్ కటింగ్ వచ్చేసి 2.5 టన్నులు తీసుకున్నాము. థర్డ్ కటింగ్ వచ్చేసి 3 రోజులు కట్ చేసారు కాబట్టి 3 టన్నులు తీసుకున్నాము. మొత్తం దాదాపు ఒక 6 టన్నులు తీసాం దిగుబడి ఇప్పటి వరకు. అంటే ఎకరాకి దాదాపుగా మీరు 3 టన్నుల దిగుబడి తీసినట్టే. ఓకే, ఇప్పటివరకు 3 కటింగ్లు తీసారు. అవును, ఇంకా కటింగ్స్ కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇంకా మేము ఒక 6 నుంచి 7 కటింగ్లు చేస్తాం. ఇంకా 6 నుంచి 7 కటింగ్లు, ఎందుకంటే ఫుల్ బడ్ ఉంది, బడ్స్ బాగున్నాయి, ఫ్లవర్ కూడా బాగుంది. ఇప్పుడు వర్షాల కారణం కొంచెం ఆపినాము, లేదంటే ఇంతవరకు ఒక కటింగ్ అయిపోతుండే, కొంచెం ఆపినాం అనమాట. ఇప్పుడు ఇంకా 6-7 కటింగ్లు అయితే వస్తుంది, బండంగా వస్తుంది. నమస్తే నరేంద్ర బ్రో. నమస్తే అన్న. మీ ఫ్రెండ్ కటింగ్స్ దిగుబడి గురించి బాగా చెప్తుండు. చాలా మంది రైతులు ఏంటంటే బంతి తోటలు పెడతారు కానీ జాగ్రత్తలు, ఈ చీడపీడల విషయంలో సరిగ్గా జాగ్రత్తలు తీసుకోక, ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎట్లా వేయాలి తెలియక మా పువ్వు సైజ్ బాగా వస్తలేదు, దిగుబడులు సరిగ్గా వస్తలేవు అని చాలా మంది అంటారు. ఏంది అసలు మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోరు ఒక అగ్రికల్చర్ స్టూడెంట్గా? ఫస్ట్ అయితే మేము బెడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ముందే మేము బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత, అంటే డ్రిప్ వేసిన తర్వాత ఆ డ్రిప్లో ఏం చేసినాం అంటే సిఓసి అను నెక్స్ట్ వచ్చేసరికి క్లోరిఫైర్ ప్లస్ 50 ఉంటుంది. ఆ 2 వేసినాం. ఎందుకు ఎక్కించినాం అంటే ఎయిర్ ప్రూఫ్ కంట్రోల్ చేసుకోనికి, లేకపోతే ముందే ఏమన్నా వర్షాలకు కానీ నీళ్ళు ఆగడం వల్ల ఏంటంటే తెగులు వస్తుంది అనమాట. తెగులు వల్ల మొక్కలన్నీ చచ్చిపోతాయేమని ముందు జాగ్రత్తగా ముందే వేసేసుకున్నాం అనమాట రాకముందే. దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్, అంటే మనం ఎప్పుడు ఎన్ని మొక్కలు పెట్టినా కానీ దాంట్లో ఒక 100 మొక్కలు పెడితే 1-2 ఎక్కువనే పోతాయి అంతే. మనం ముందే ఎక్కిపోతే ఏంటంటే ఎక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దానికోసం ముందే ఎక్కించినాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ బంతిలో వచ్చేసరికి కొమ్మాకు తెగులు, మచ్చ, అంటే ఫ్లవర్ కి మచ్చ వస్తుంది, అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి కింద తెగులు వస్తుంది, అంటే విల్టు టైప్ అట్లాంటివి వస్తాయి అనమాట. దానికి ఏంటంటే మనం జాగ్రత్తగా ముందే స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బంతికి ఎక్కువ వచ్చేసరికి పురుగు తింటది, మెయిన్ వచ్చేసరికి పురుగు తింటది. పురుగుకి ఏంటంటే మార్కెట్ లో దొరికే పెస్టిసైడ్స్ ఉంటాయి. ఇమామెక్టిన్ బెంజేట్ ఇనిషియల్ స్టేజ్ లో చిన్న కొంచెం నార్మల్గా ఉంటే ఏంటంటే ఆకు తినే పురుగు ఉంటే ఏంటంటే ఇమామెక్టిన్ బెంజేట్ కానీ నోవోలోరాన్ కానీ ఇట్లాంటివి స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఎక్కువ ఉంది, బాగా డ్యామేజ్ చేస్తుంది, పెస్ట్ అటాక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే CTPR క్లోరాంత్రినిల్ ప్రోల్ కానీ, లేకపోతే
లేకపోతే నోవలర్ ఇమాక్రిబెంజన్ కొంత ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ కెమికల్స్ వచ్చినాయి కొన్ని, అట్లాంటి స్ప్రే చేసుకుంటే బెటర్గా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 75 రోజులలో ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసి ఉంటారు మీరు దాదాపు? మేము యాక్చువల్గా మేము చేసేది ఏంటంటే పెస్ట్ ఇనిషియల్ మొత్తం తిరిగి చూసేది, ఎక్కడన్నా మాకు డౌట్ వచ్చింది పెస్ట్ అటాక్ ఉంది అంటే ఇమీడియట్గా చేసేది. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా మేము 75 రోజులు అవుతుంది కదా క్రాప్ పెట్టి, మేము ఈజీగా ఎంత లేదన్నా ఒక 5-6 టైమ్స్ స్ప్రే చేసి ఉంటాం. 5-6 టైమ్స్ యాక్చువల్గా 10 రోజులకు ఒక స్ప్రే చేసినాం. 10 రోజులకు ఒక స్ప్రే చేసినాం. నెక్స్ట్ ప్రతి 2 వీక్స్ కానీ ప్రతి వీక్ కానీ మాక్సిమం 2 వీక్స్ పెట్టుకుంటాం. 2 వీక్స్ ప్రతి సండే డ్రించింగ్ చేసాం అనమాట. వాటర్ సాల్యుబుల్ డ్రించింగ్ చేసేస్తాం. మెయిన్ ఇట్లా దీనివల్ల ఏంటంటే మనకు ఖర్చు తగ్గుతుంది, లేబర్స్ ఖర్చు తగ్గుతుంది. స్ప్రేయింగ్ చేయాలంటే ఇబ్బంది. డ్రిప్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి దానికి ఫర్టిలైజర్ కింద అప్లై చేయకుండా డైరెక్ట్ డ్రిప్ నుంచి వేస్తే ఏంటంటే ఈజీ వర్క్ అయిపోతుంది. ఆ మొక్క అనేది తీసుకునే పర్సంటేజ్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇంకా న్యూట్రిషన్ తీసుకునేది పర్సంటేజ్. అసలు ఏమి ఇచ్చారు ఎరువులో కూడా ఏమేమి ఇచ్చారు మేము? యాక్చువల్గా ఏంటంటే ఇనిషియల్గా మేము ఆర్గానిక్ మేనర్ ఈ కోడి ఎరువు ఇట్లాంటి వేసుకున్నాం కదా, దానివల్ల వేసుకోవడం ఏంటంటే మాకు 15 నుంచి 20 రోజుల దాకా మనకి ఎలాంటి ఫర్టిలైజర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం అదే వేసిన దాన్నే తీసుకుంటుంది మొక్క. ఆ తర్వాత ఏంటంటే 15-20 రోజుల తర్వాత ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఓన్లీ గ్రోత్ కోసం ఏంటంటే 1919 అట్లాంటి ఎక్కించుకునేవి, ఓన్లీ 1919, 28 అట్లాంటి ఎక్కించుకునేవి. ఇంకోటి ఏంటంటే మేజర్ గా దీంట్లో బంతిల ఆకులన్నీ ఎల్లో అయిపోతాయి. అసలు ఏంటంటే చాలా మంది వైరస్ అనుకుంటారు, వైరస్ కదా. దానివల్ల ఏంటంటే అది ఏంటంటే మెయిన్ రైన్స్ వర్షాల ఎఫెక్ట్ ఒకటి, న్యూట్రిషన్ వల్ల ఎఫెక్ట్ ఏంటంటే క్లోరోసిస్ అనే ఒకటి వస్తుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. దానికి ఏంటంటే మనం పైన స్ప్రే చేసుకోవడం కానీ ఫార్మాసిక్స్ కానీ కింద మెగ్నీషియం కాల్షియం ఎక్కించుకుంటే ఏంటంటే అలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట. రైతులు అది ఎందుకు తెలియక చాలా ఇబ్బంది పడుతుంది. చాలా మంది అంటే ఏదేదో స్ప్రే చేస్తూ ఉంటారు, పెస్టిసైడ్ స్ప్రే చేస్తారు, నెక్స్ట్ వచ్చేసరికి బయోలు స్ప్రే చేస్తారు. అట్లా చాలా అదేంటంటే మెయిన్ వచ్చేది ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అనమాట, న్యూట్రిషన్ లోపం వల్ల. అది గుర్తించాలి రైతు, గుర్తించి దానికి కరెక్ట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా చిట్కాలు పాటించాలి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అదేంటంటే ఒక వన్స్ కంట్రోల్ చేసుకోలేదు బంతిలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, చాలా డేంజర్ అది. మొక్క పెరగదు. ఇంకోటి ఏంటంటే బంతిలో కూడా చాలా మంది రైతులు మీరు ఇప్పటికి 4 కట్టింగ్ల దాకా 3 కట్టింగ్ల వరకు తీశారు, ఇంకొక 5-6 కట్టింగ్లు కూడా తీస్తామని చెప్తారు. చాలా మంది రైతులు ఒక 3 నుంచి 4 కట్టింగ్ల దగ్గరనే అయిపోతారు, ఫ్లవరింగ్ వస్తలేదు. ఏంది అసలు బంతిలా ఒక చెట్టు పెట్టిన తర్వాత అత్యధికంగా ఫ్లవర్ రావాలి, ఎక్కువ పూత ఎక్కువ మొగ్గలు పట్టాలంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా మేము ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్గా వేయకముందే రైట్ సీడ్, మెయిన్ సీడ్ కరెక్ట్ సీడ్ ఎంచుకోవాలా. సీడ్ ఎంచుకున్నాం అనుకో ఆటోమేటిక్గా మార్కెట్లో రేటు డిమాండ్ లేకపోయినా కానీ ఫ్లవర్ మంచిగా ఉంటుంది. ఫ్లవర్ మంచిగా ఉండడం వల్ల ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రానే పోతుంది. ఎందుకంటే అది మేము చూసినాం, డైరెక్ట్ చూసినాం. అందరు మిగతా ఫ్లవర్స్ 80 రూపీస్, 60 రూపీస్, 50 రూపీస్ పోయిన స్టేజ్లో 50 రూపీస్ పోయిన స్టేజ్లో మేము 80కి అమ్మినాం. ఏంటంటే మెయిన్ కాంపాక్ట్నెస్, అంటే ఆ మొక్క ఫ్లవర్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. దానివల్ల మెయిన్ రైట్ సీడ్ ఎంచుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే డైరెక్ట్ దివాళి కటింగ్ చేసినా తీసేయాలా, దసరా కటింగ్ చేసినా ఆ తర్వాత రేట్లు ఉండవు, తీసేయాలా. యాక్చువల్లీ అదంతా 1-2 సార్లే రేట్లు ఉండవు. బట్ ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది, కార్తీక మాసం రేట్లు ఉంటాయి, ఫ్లవర్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఉంచుకోవాలా, మేనేజ్మెంట్ చేయాలా. మేనేజ్మెంట్ చేయాలంటే మంచి వాటర్ సాల్యుబుల్ ఎక్కియాలా, మంచి స్ప్రేయింగ్లు చేయాలా, మొక్క డిసీజ్ పెస్ట్ అటాక్ కాకుండా చూసుకోవాలా. యాక్చువల్ బంతులు ఏంటంటే 10 నుంచి 12 కటింగ్లు ఈజీగా చేయొచ్చు. ఫార్మర్స్ ఏంటంటే 3 నుంచి 4 కటింగ్లు చేసేసి వదిలేస్తారు, అయిపోయింది దీని పని అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే మొక్క అంతా చచ్చిపోతా ఉంటుంది, బ్రౌనిష్ వచ్చి లీఫ్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ వచ్చేసరికి మొత్తం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈల్డింగ్ రాదు. ఇంకోటి దానివల్ల ఫ్లవర్ మీద మచ్చ వచ్చేసింది, మచ్చ వస్తే మార్కెట్లో పోదు. దానివల్ల తీసేస్తారు అన్నమాట ఫార్మర్స్. మంచి రైట్ మేనేజ్మెంట్, రైట్ సీడ్ ఎంచుకుంటే మనం ఈజీగా మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్లవర్ సైజు కూడా మాకు చాలా చిన్నగా వస్తుంది, లావ్ వస్తుంది అంటారు. లావ్ రావాలంటే కూడా ఏం స్ప్రేయింగ్ చేస్తే బాగుంటుంది? యాక్చువల్గా మనం లావ్ రావాలంటే 13-045 ఒకటి, 0050 ఒకటి, ఇంకోటి కొంచెం కాల్షియం నైట్రేట్ ఎక్కించుకుంటే మంచిగా ఉంటుంది. ఫ్లవర్ మంచిగా ఉండడం హెల్దీ, మెయిన్ ప్లాంట్ హెల్దీ ఉంటే ఆటోమేటిక్గా మన ఫ్లవర్ అనేది మంచిగా. ఏ టైంలో ఎక్కిస్తే సైజ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది? యాక్చువల్ మనం ఏంటంటే 45 డేస్కి ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. 45 to 50 డేస్కి మనం ఇనిషియల్గా బడ్డింగ్ స్టేజ్లో మొగ్గలు పట్టిన స్టేజ్లోనే 0050 ఎక్కించుకోవాలా, లేదా 13-045 ఎక్కించుకోవాలా, లేదా 1261 అట్లా. దాంతోపాటు మెగ్నీషియం ఎక్కించుకోవడం ఏంటంటే ఆకు మొత్తం ప్లాంట్ మొత్తం పచ్చగా ఉంటుంది. సిఎన్ ఎక్కించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గట్టితనం వస్తుంది అనమాట, ఫ్లవర్కి గట్టితనం వస్తుంది, డ్రాపింగ్ ఉంటుంది. బోరాను సిఎన్ ఎక్కించుకుంటే డ్రాపింగ్ ఉండదు, ఫ్లవర్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట. మనం మార్కెట్లో ఒక 2 days లేట్ అయినా 1 or 2 days లేట్ అయినా ఫ్లవర్ అనేది కొంచెం అంత డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ అంత డ్యామేజ్ అయితే కాదు.
ఓకే, మీది ఇక్కడ ఏ రకపు నేల బంతి అనేది ఎలాంటి నేలకి మంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే రెడ్ సాయిల్స్ కానీ శాండీ లూమ్ సాయిల్స్ కానీ యాక్చువల్ మేము వేసింది ఏంటంటే కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుంది అనమాట. ఇసుక దీనివల్ల దీంట్లో ఏంటంటే వాటర్ లాగింగ్ అనేది తక్కువ ఉంటుంది. బ్లాక్ సాయిల్స్ అనుకో, ఇప్పుడు వర్షాలు కొట్టినాయి అనుకో, నల్లరేగల్లో వర్షాలు కొట్టి నీళ్ళు నిలిచిపోతాయి. అట్లా దానివల్ల ఏంటంటే విల్ట్ వచ్చేసింది, మొక్కలు చచ్చిపోతా ఉంటాయి, ఎరుకులు తెగులు వస్తుంది, మొత్తం చచ్చిపోతా ఉంటాయి. అంటే నీరు నిల్వ ఎలాంటి నీళ్ళైనా బంతికి అనుకూలం. అవునవును, అట్లాంటివి అయితే బెటర్, మంచిగా ఉంటుంది, ఈల్డింగ్ బాగా వస్తుంది. ఓకే, మీరు డ్రిప్ ద్వారా నీళ్ళు పెడతారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు పెడతారు ఇక్కడ? యాక్చువల్గా ఈ సీజన్లో మేము పెట్టింది ఏంటంటే వర్షాల వల్ల మేము యాక్చువల్లీ తక్కువ పెట్టినాం. ఎప్పుడైతే ఎక్కించుకుంటున్నాం డ్రిప్ అంటే డ్రించింగ్ చేస్తామో, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఎప్పుడైతే డ్రిప్ నుంచి ఎక్కిస్తామో అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే ఇడిచేది. ఎందుకంటే కొంచెం మా కంప్లీట్ బెడ్ మొత్తం తడిసితే ఆ వాటర్ సాల్యుబుల్ ఏదైతే మనం మందులు ఎక్కిస్తాం మంచి ఈజీ బెడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే బెడ్ తడవాలా. మేము మాక్సిమం ఎక్కిస్తే ఒకవేళ వర్షం ఇంకో ఎండలు బాగా కొడుతుంటే 3 డేస్కి 4 డేస్కి ఒక 1 అవర్ అట్లా ఎక్కించేది అనమాట వాటర్. ఓకే, నీళ్ళు మాత్రం పెద్ద ఇయ్యలే, అంటే తేమ శాతం ఉండేటట్టుగా నీళ్ళు ఇచ్చి కూడా సరిపోతుంది. అంతే అంతే అంతే. ఓకే, నమస్తే శివ. నమస్తే అన్న. మీ ఫ్రెండ్స్ ఇద్దరు అటు రాకేష్ నరేందర్ ఆ కటింగ్స్ ఏ విధంగా వచ్చినాయి, సస్యరక్షణ చర్యల గురించి చెప్పారు. బంతి పూలు ఎట్లా వస్తున్నాయి, వెయిట్ ఒక్కొక్క పువ్వు ఎంత వెయిట్ ఉంది యావరేజ్గా? మన ఆరెంజ్ వచ్చేసరికి 20 నుంచి 24 గ్రాములు వస్తుందన్న. ఎల్లో వచ్చేసరికి 18 నుంచి 20 గ్రాముల వెయిట్ వస్తుందన్న. ఏది దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏది ఎక్కువ వస్తుంది? ఆరెంజ్ దిగుబడి ఆరెంజ్ ఎక్కువ వస్తుంది. ఆరెంజ్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఎల్లోతో పోల్చుకుంటే. వెయిట్ కూడా ఆరెంజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఒక పువ్వు దాదాపు 24 గ్రామ్స్ వచ్చేస్తుంది. ఒక కేజీకి ఎన్ని పువ్వులు జోకుతుంటాయి నార్మల్ గా? ఒక 70-80 పువ్వులు జోకుతాయి. 70 నుంచి 80 పూలు. ఇవైతే నాకు తెలిసి 50 నుంచి 60 వస్తుండొచ్చు. ఎల్లో అయితే 50 నుంచి 60, అది ఒక 75 పూలు అయితే కేజీ అయితే. షెండు కూడా బాగా లావ్ వస్తుంది, కాంపాక్ట్నెస్. అది మేము మెయింటైన్ చేయడం వల్ల ప్లస్ రైట్ సైడ్ ఎంచుకోవడం వల్ల మంచి దిగుబడి వచ్చిందన్న మాకు. ఓకే, ఎట్లా తెంపడం ఏ విధంగా తెంపుతారు బంతి పూలు? ఎట్లా మీరు లేబర్ పెట్టి తెంపుతారా, మీరే తెంపుకుంటున్నారా? పండుగల సీజన్ లో మొత్తం లేబర్ పెట్టే తెంపేసుకున్నామన్న. మార్కెట్ కి పంపించేదేమో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెంపించినాము. పండుగ టైంలో మార్నింగ్ నుంచి తెంపించినాము. ఒక మనిషి వచ్చేసి క్వింటాల్ పూలు తెంపుతారు. ఈజీ పిక్కింగ్ ఉంది. ఈజీ పిక్కింగ్ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు తెంపుతుంటారా, లేకపోతే ఓన్లీ మధ్యాహ్నం నుంచి? డైరెక్ట్ పండుగ టైంలో అయితే పొద్దుగాల నుంచి తెంపుతూనే ఉంటారు. డైరెక్ట్ ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి కూడా తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి. అంటే ఒక కింటా అయితే పక్కా తెంపుతారు. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పారు దాదాపు 4 కటింగ్ తీసామని చెప్తారు. ఇంకా ఏంది ఎక్స్పెక్టేషన్స్, ఎన్ని కటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇంకొక 5 కటింగ్లు 6 కటింగ్ల వరకు ఈజీగా తీస్తాం. ఖచ్చితంగా 5 నుంచి 6 కటింగ్ల నుంచి. మేము మార్కెట్ లేని టైంలో ఫ్లవర్స్ ఎక్కువ మెచ్యూర్ అయినా తీసేస్తాం. దానివల్ల ఏంటంటే మచ్చ వచ్చి ప్లాంట్ ఖరాబ్ కాకుండా, మార్కెట్ లేకపోయినా ధర లేకపోయినా తీసేస్తాం ఫ్లవర్స్ ని, చెట్టుకి ఎఫెక్ట్ కాకుండా. ఓకే, దానివల్ల ఎక్కువ కటింగ్స్ తీసుకోవచ్చు. అంటే రేట్ ఉన్నప్పుడే ఫ్లవర్ తెంపాలని ఆలోచన, రేట్ ఎట్లున్నా తెంపుతుంటాను. దీనివల్ల నెక్స్ట్ కటింగ్ తొందర రెడీ అవుతుంది. దీంట్లో కాకపోయినా నెక్స్ట్ వచ్చేదానికైనా రేట్ కలుస్తుంది మంచి. ఓకే, ఇప్పుడు నార్మల్ గా నెక్స్ట్ కటింగ్స్ ఎట్లా ఉండే అవకాశం, దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను ఎకరాకి 1 టన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి కటింగ్ కి 1 టన్నున్నర నుంచి 2 టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తాం. దాదాపు 6 టన్నుల దిగుబడి వచ్చిందని చెప్తారు. ఎకరాకి 2 టన్నులు అంటున్నారు. ఇప్పుడు ఇంకా మీరు ఈ 2 ఎకరాలు ఇంకా ఒక్కొక్క టన్ను తీసి ఇంకొక 5 కటింగ్ తీసినట్టే మళ్ళీ ఒక 5 టన్నులు తీసాం. అంటే ఒక ఎకరాకి సరాసరి పంట చివరి అయిపోయేసరికి 5 నుంచి 6 టన్నులు దిగుబడి వస్తున్నాడు. మీ ఎక్స్పెక్టేషన్ ఒక 5 నుంచి 6 టన్నులు తీయొచ్చు. తీస్తామండి. ఎంత పెట్టుబడి ఎంత పెట్టారు ఇప్పుడు? ఇప్పటి వరకు 1 లక్ష రూపాయలు దాదాపు 90 నుంచి 1 లక్ష అయింది. 90 నుంచి 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినాము. ఎంత ఆదాయం వచ్చింది? ఇప్పటికి 3.5 నుంచి 4 లక్షల ఆదాయం వచ్చింది. 2.5 నుంచి 3-4 లక్షల ఆదాయం వచ్చింది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి డబల్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేది కూడా ఇంకా ప్రాఫిట్స్. ఇప్పటి నుంచి వచ్చే అన్ని ప్రాఫిట్స్. ఓకే, యావరేజ్ గా ఏంది పెట్టుబడి ఎక్కువ ఏడైతుంది బంతికి? పెట్టుబడి మనకు ఈ మల్చింగ్, డ్రిప్, కొంచెం సీడ్ ప్లస్ ఎరువులు, ముఖ్యంగా రైతులు ఎరువులు వేసుకొని, మేము రైతు ఫస్ట్ నుంచి ఎరువులు వేసుకుంటాను. మీ వర్మి కంపోస్ట్లు కానీ, పశువుల ఎరువు కానీ, కోడి ఎరువు, ఇవన్నీ ఖర్చు పెట్టి చేసుకోవడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చింది మాకు. ఓకే, మరి చూస్తారు రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి 3 స్నేహితులు కలిసి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తూ కూడా ఖాళీ సమయంలో ఈ విధంగా బంతిపూల తోటలను వేసుకొని మంచి అక్కడ చదువుకునే నాలెడ్జ్ని ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రవేశపెడుతూ మంచి దిగుబడులు సాధిస్తున్నామని చెప్తున్నారు. 3 కటింగ్లలోనే దాదాపుగా పెట్టిన పెట్టుబడి డబల్ అయింది. ఇంకా 5 కటింగ్ తీసాము. ప్రతి కటింగ్లో కూడా టన్ను వరకు దిగుబడి తీసామని చెప్తున్నారు. యావరేజ్గా మార్కెట్లో 90 రూపాయలకి ఈసారి అమ్ముకున్నామని చెప్తున్నారు. ఇంకా రాబోతుండే సీజన్లో ఇప్పుడు మొత్తం కార్తీక మాసం కావడంతో ఇంకా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశం అని చెప్తున్నారు. కాబట్టి యూత్ కూడా ఇది ఒక మంచి ఆదర్శపాయమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. చాలామంది యూత్ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్కి, అదేవిధంగా మాదక ద్రవ్యాలకి బానిస
బానిస అయిపోయి ఇప్పుడు పని చేయాలనే ఆలోచన కూడా లేకుండా మొత్తం టైం వేస్ట్ చేస్తున్నారు. మరి ముగ్గురు కలిసి ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా కష్టే ఫలి అన్నటువంటి ఆలోచనతోటి ముగ్గురు కలిసి మంచి వ్యవసాయ రంగంలో ఎంచుకొని వ్యవసాయ అభివృద్ధి కొరకు ముందడుగు వేస్తున్నారు. కాబట్టి రైతులైనా సరే కొత్త ఎవరైనా వ్యవసాయంలోకి రావాలంటే కూడా ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మరి ఇది రోజు ఈ వీడియోలో ముగ్గురు BSc అగ్రికల్చర్ స్నేహితులు చేస్తున్నటువంటి బంతిపూల సాగు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్ మెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.